ఆ గ్రామంలో ఓ మహిళకు అన్యాయం జరుగుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తే లేదు. అన్యాయం జరుగుతున్నా మౌనంగా ఎందుకుంటున్నారు ఆ గ్రామ పెద్దలు? ఇంతకు ఎక్కడ ఉంది ఆ గ్రామము? ఏం జరుగుతోంది? శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చిన్న నీలావతి గ్రామంలో నివసిస్తున్న బొంగు విజయలక్ష్మికు తీరని అన్యాయం జరుగుతుందని ఎన్నోసార్లు ఆ గ్రామ పెద్దలకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఈ విషయం తెలుసుకున్న తన సొంత భాగాలు తన వాటాకు వచ్చిన తోటకు వెళ్లే మార్గం ఇవ్వకుండా తనకు వాటాల్లో ఉన్న 20 సెంట్ల భూమిని అన్యాయంగా తీసుకుని తనపై దాడి చేసి గాయపరిచారు. తాను న్యాయం కోసం పోలీసు వారికి ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఇవన్నీ తెలుసుకున్న ఆ గ్రామ పెద్దలు తన సొంత భాగాలను తాను అనునిత్యము మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని మీడియా ముందు వెల్లబుచ్చారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బొంగు విజయలక్ష్మిని న్యాయం చేయాలని వేడుకుంటుంది. సార్ నా పేరు బొంగు విజయలక్ష్మి సార్, చిన్న నీలావతి. మరి మాకు ఇద్దరు అబ్బాయిలు సార్. ఫస్ట్ చిన్నప్పుడే మా ఆయన ఇద్దరు పిల్లలు అయిన తర్వాత చిన్న అబ్బాయి 3 సంవత్సరాలు అవుతుంది సార్, మాకు అతను వదిలేశాడు. టార్చర్ పెట్టి అన్ని పెడితే మా మామయ్య గారు ల్యాండ్ అంతా ఆడపిల్లలకి ఇచ్చేగా మాకున్న ఆస్తి నా పేరు మీద అయితే చేశారు సార్. నా పేరు మీద చేసిన తర్వాత ఇప్పుడు ఊర్లో మాకు బాగా ఏంటంటే ఇబ్బంది పెడుతున్న ఆస్తి ఎక్కువ ఉందనేసి 2019లో సార్ జరిగింది విషయము. నా పేరు బొంగు విజయలక్ష్మి, ఇద్దరు అబ్బాయిలు సార్. కూలి పని చేసుకుని అన్ని చేసుకుని ఒక్కదాన్ని సార్, నా వెనక ఎవరు లేరు. ఒక్కదాన్నే పోరాడుకొని నా పిల్లలకి పెంచుకొని అన్ని ఇది వ్యవసాయం అంతా చేసుకొని పిల్లలు నేను బ్రతుకుతున్నాం సార్. ఇప్పుడు ఏంటంటే 2019లో మాకు ఇస్తూ జరిగింది సార్. అదే సార్ ఆస్తి ఎక్కువ ఉంది. బాగారులో బొంగు ఈశ్వరరావు, బొంగు జీవన్ కుమార్, అదే వాళ్ళ తాలూకు మనుషులు వాళ్ళిద్దరు ఏంటంటే తోటకి వెళ్తుంటే కొట్టేశారు సార్. ఇద్దరును కొట్టేశారని ఊరు పెద్దల దగ్గరికి వెళ్తే ఊరు పెద్దలు ఏంటంటే మీటింగ్ పెడతామన్నారు సార్. అప్పట్లో వెళ్తే మీటింగ్ పెడతామన్నారు. తర్వాత మీటింగ్ పెట్టారు. ఒకసారి అయితే మీరు మీటింగ్ పెట్టారు, మాట్లాడమంటే మాట్లాడాము సార్. అప్పుడు ఏంటంటే మాకు ఆస్తి ఎక్కువ ఉంది కదా, కొద్దిగా ఆస్తి వదిలమ్మా, నీకైతే ఆస్తి కొద్దిగా ఇచ్చేస్తే నీకు రహదారి ఇస్తారు అని అన్నారు సార్. నేనైతే ఆస్తి ఉంటే మా మామయ్య తరపున వచ్చింది సార్, నేను అలాగే ఇచ్చేస్తాను, పోనీ అంత కొలండి అని ఏంటంటే అంత కొలడం ఏంటి జరగదు, మరి 50-60 సంవత్సరాలు అయింది కదా, ఆ ఆస్తి నువ్వెలా కొలిపిస్తావు, మీ మామయ్య గారికి ఇచ్చింది కదా, ఇప్పుడు రహదారి అంటే నేనేమన్నానంటే రహదారి కూడా అప్పుడు 50-60 సంవత్సరాలు అయింది కదా, మరి ఇప్పుడు మీరెలాగా ఆపేస్తారు సార్, మా మామయ్య గారికి ఇచ్చిందే కదా అని అంటే, ఇక అలాగేమో నేను ఒప్పుకోమంటే ఒప్పుకోపోగానే సంతకాలు పెట్టమన్నారు సార్. మాకు క్లియర్ చేయకుంటే నేను ఎలా సంతకాలు పెడతానని వచ్చేస్తే లాస్ట్కి నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టారు సార్. దగ్గర తుపానికి ఒక 70,000 పడాయి సార్, గవర్నమెంట్ నుంచి వేసారు సార్. అప్పటి నుంచి స్టార్ట్ సార్. వేస్తే నాకు 70,000 ఆన్లైన్లో ఇప్పుడు కూడా చూడండి సార్ కనిపిస్తుంది, కేదారమ్మ పేరు మీద వస్తుంది సార్. బొంగు కేదారమ్మ పేరు మీద నీలావతి, చిన్న నీలావతి సార్. అప్పట్లో పొచ్చ వీరస్సం సార్ నాయకుడు. అప్పుడేంటంటే అతనేంటంటే మాకు ఈ కుట్ర మీద ఈ బాగారుల వల్ల అతనికి పట్టుకొని మేము ఒప్పుకోమంటే ఒప్పుకోలేదు, ఆస్తి అమ్మంటే ఇవ్వలేదని ఈ కుట్ర మీద మాకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది సార్. కేసు పెడితే అక్కడ అదే సిఏ గారు ఏంటంటే అప్పట్లో మాకు తెలిసారు సార్, అందరం పిలిపించి అదేం లేదు మీరు అలా చెయ్యొద్దు, ఒక ఆడపిల్లకి ఎంకరేజ్ చేయాలి కానీ ఇవన్నీ ఆపడం ఏంటి అనేసి అంటే మొత్తం అన్ని డబ్బులు అన్నీ ఆపేశారు సార్. మాకు బాధ వేసింది సార్. అప్పట్లో పోలీస్ స్టేషన్లు ఇచ్చి మాకు చాలా పెట్టారు సార్. అప్పుడేంటంటే మా ఇద్దరు పిల్లలకి ఎట్టుకుని బ్రతుకుతుంటే ఇప్పుడు వరకు ఇంకా ఆస్తి కోసమే అడుగుతుంటే ఇవ్వడం లేదు సార్. గత 2 సంవత్సరాల కిందట కూడా పిల్లలు ఏంటంటే ఊర్లో మా పోనీలే వదిలేస్తారు కదా, ఏ తగాదికి వెళ్తుంటే ఊర్లో గ్రామస్తులు పెద్దలు కూడా పట్టించుకోవడం లేదు సార్. నేను కష్టపడి ఇద్దరు పిల్లలకి కూలి పనులు చేసుకొని అన్ని బ్రతుకుతున్నాను సార్. మాకు ఇప్పుడు ఏంటంటే సార్ అది ఇప్పుడు కూడా ఇప్పుడు ఏది చేసుకున్నా చెందిన పిల్లలకు అడ్డుపడ్డము, క్యారెక్టర్ బాగోలేదని చెప్పడము, ఏ సమస్య వచ్చి ఊర్లోకి వెళ్ళినా సరే తేల్చడం లేదు. మాకు రహదారి సార్, మా మామయ్యకి పెద్ద మామయ్య గారు ఇచ్చిన రహదారి, పెద్ద మామయ్యకి 4 కొడుకులు సార్. ఇదిగోండి సార్ మా దగ్గర అన్ని ఉన్నాయి. పోలీస్ స్టేషన్లకి, కలెక్టర్ ఆఫీస్ గారికి అందరికి ఇచ్చాం సార్. ప్రతి దగ్గరికి కలెక్టర్ గారికి, ఎస్పీకి అందరికి ఇచ్చాము. ఎంఆర్ఓకి, విఆర్ఓకి, సర్వేకి, గ్రామంకి అందరికి పంపించాం సార్. చాలా సార్లు 2-3 సార్లు అన్ని సాక్ష్యాలు అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి సార్.
మాకు ఇప్పుడు న్యాయం చేయాలి సార్. ఆ రహదారి ఇవ్వట్లేదు, దాని వలన ఊరు గ్రామస్తుల దగ్గరికి వెళ్తే మీకు భూమి అడుగుతున్నారు సార్. ల్యాండ్ ఎక్కువ ఉంది కదా, ఇది ఇస్తే మీకు పరిష్కరిస్తామంటున్నారు సార్. మేము భూమి ఎలాగిచ్చేస్తాము, సరే సర్వీకి అంతా నేను పెట్టుకుంటాను, ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటాను, ఇద్దరు మామయ్యలదే కదా, ఒకే బౌండ్ కదా, కులిపించండి సార్, నాకు ఆస్తి ఎక్కువ ఉంటే నేను వదిలేస్తానని అన్నాను సార్. అలాగా రావడం లేదు సార్. సర్వీ నువ్వెలా కులిపిస్తావని అంటారు సార్. మరి ఏం చెయ్యాలి, పరిష్కరించండి అని అంటే పెద్దలకు అడుగుతుంటే మరి ఏం సమాధానం లేదు సార్. అయితే నేను నాకు ఒప్పుకోమంటే నేను ఆస్తి ఇస్తాను సార్, సర్వీకి తెస్తామంటే వద్దంటారు, న్యాయం చేయట్లేదు సార్. మాకు ఇప్పుడు న్యాయం చేస్తారు, నా రహదారి ఇవ్వాలి. దానికి తోడు ఏంటంటే మా అబ్బాయిలకి పోస్టులో వచ్చిన జాబులు అప్పటి నుంచి సార్ ఎక్కడ పనిచేసిన వీళ్ళ క్యారెక్టర్ బాగోలేదని చెప్పడము గ్రామంలో పెద్దలే సార్, గ్రామస్తులంతా కాదు సార్. ఇప్పుడు ఏంటంటే పెళ్ళిడు వచ్చింది సార్, పోస్ట్ లో వచ్చిన జాబ్ కు పెట్టిన కాగితాలు ఆపేశారు సార్. ఎక్కడ పనికి వెళ్తుంటే వీళ్ళ పిల్లలు బాగోలేదు, క్యారెక్టర్ బాగోలేదు, వాళ్ళ అమ్మ క్యారెక్టర్ బాగోలేదు అని చెప్తున్నారు సార్. మరి ఇప్పుడు ఏంటంటే మొన్న కూడా మీటింగ్ పెట్టమని వెళ్తే నువ్వు భూమి అని అడుగుతున్నారు సార్. నేను భూమి ఎలాగిస్తాను సార్. ఇప్పుడు ఏంటంటే బాబుకి పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఇది పెళ్లి సంబంధాలు కూడా వీళ్ళ క్యారెక్టర్ బాగోలేదు, అబ్బాయిలు మంచి వాళ్ళు కాదు, వాళ్ళ అమ్మ క్యారెక్టర్ బాగోలేదు, ఊర్లో ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అనేసి వచ్చిన సంబంధాలల్లో పాడు చేస్తున్నారు సార్. మేము ఎలా బ్రతుకుతాం సార్, మాకు న్యాయం చేస్తారని అందరినీ కోరుకుంటాను సార్.